రాజ్యమా ఉలిక్కిపడు. యువత తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. నీట్ పేపర్ లీక్ పై ఢిల్లీ వీధుల్లో గర్జన ఇప్పుడు దేశాన్ని మేల్కొల్పింది. ఈ ఉద్యమంలో మొదటగా చెప్పుకోవాల్సింది ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనపై జరిగిన దారుణం గురించి. ఈ వీడియో చూశారు కదా. అతడు కాకి డ్రెస్ లో ఉన్న గుండానా లేక నిజమైన పోలీసా? ఓ ఆడబిడ్డను అంత దారుణంగా చేయొచ్చా? ఇది పైకి మనకు కనిపించిన వీడియో మాత్రమే, కానీ ప్రపంచానికి కనిపించని దృశ్యాలు చాలా ఉన్నాయి. జంతర్ మంతర్లో విద్యార్థుల నిరసనపై యావత్ దేశం రగులుతోంది. మెయిన్ మీడియా మోడీ చేతిలో ఉండడంతో సోషల్ మీడియానే విద్యార్థులు ఆయుధంగా మార్చుకున్నారు. ఈ ఆందోళనలో ఆ దృశ్యాలను చూస్తే కన్నీరు పెట్టని కన్ను ఉండదు. మా భవిష్యత్తును నాశనం చేశారు, ఇక మేం బ్రతికి ఏం లాభమని రోధిస్తూ లాఠీలకు తూటాలకు ఎదురుగా నిస్సహాయ స్థితిలో నిలబడిపోతున్నారు. విద్యార్థుల పోరాటంలో న్యాయం ఉంది. అందుకే ఈ నిరసనలో ఇప్పుడు బీఆర్ఎస్ భాగస్వామ్యమైంది. ఒక రాజకీయ పార్టీగా కాదు, మానవత్వం ఉన్న మనుషులుగా రాజకీయ జెండాలు పక్కన పడేద్దాం, పిల్లల భవిష్యత్తు కోసం పోరాడదామని అన్ని పార్టీలకు కేటీఆర్ మెసేజ్ పంపారు. నిరసనలో ఆడపిల్లలను సైతం ఏడ్చిపడేసి కొట్టడం చూసి తాను ఏడ్చానని, ఈ ఘటన మనసును కలచివేసిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటే నిజంగా మనిషి అనే వాడెవడైనా ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఈ పార్టీకే పోవాలా, కూర్చోవాలా, మాట్లాడాలా, వాళ్ళ దగ్గర ఏమి డిమాండ్స్ ఉన్నాయో పిలిచి మాట్లాడి బుదిరెక్కిచ్చి అట్లా కాదమ్మా ఇట్లా అని చెప్పి సంజాయించి ఎట్లా బాగు చేస్తాం దేశాన్ని చెప్పాలా. కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు ఇవాళ ఆ పరిస్థితి లేదు. మోడీ గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇదే తెలంగాణ గడ్డ మీద 50 ఏళ్ల కిందట ఒక యువకుడు ఒక మాట అన్నాడు. ఆనాటి తరం యువకుడు, ఆనాటి యంగ్ జనరేషన్ కి సంబంధించిన నాయకుడు ఒక మాట అన్నాడు, జీనా హై తో మర్నా సీఖో, కదం కదం పే జీనా హై తో కదం కదం పే జీనా హై తో మర్నా సీఖో, కదం కదం పే లడ్నా సీఖో అన్నాడు. అందుకే మోడీ గారు గుర్తు చేస్తా ఉన్నా మీకు, ఈ జనరేషన్ సావుకు భయపడే జనరేషన్ కాదు. ఈ జనరేషన్ నీ ఉడత ఊపులకి, నీ ఐటీకి, ఈడీకి, సిబిఐకి భయపడే జనరేషన్ కాదు. వాళ్ళు ఇవాళ కోపం మీద ఉన్నారు, కోపం మీద ఉన్నారు. నేను మొన్న చెప్పినా మళ్ళా చెప్తున్నా, కోపం మీద ఉన్నారు. పొట్టు పొట్టు ఆకలి మీద ఉన్నారు. వాళ్ళు మెట్టు మెట్టు ఎక్కుతారు, నిన్ను నీ ప్రభుత్వాన్ని తొక్కుతారు, యాదికి పెట్టుకో. అంతేకాదు, మేక్ ఇన్ ఇండియా అడిగితే మోదీ లేక్ ఇన్ ఇండియా ఇచ్చారంటూ మండిపడ్డారు కేటీఆర్. రాజకీయ ఎజెండాలతో విద్యార్థుల పోరాటాన్ని నీరుగార్చొద్దని సలహా ఇస్తూనే విద్యార్థుల న్యాయ పోరాటానికి తాను బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటామని విద్యార్థులకు భరోసానిచ్చారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కేంద్రం మెడలు వంచుతామని, తెలంగాణ గడ్డ నుంచి మోదీ ప్రభుత్వానికి మన సత్తా ఏంటో చూపిస్తామని రాజ్యమా ఉలికిపడంటూ కేటీఆర్ హెచ్చరించారు. రాజ్యమా ఉలికిపడు, గుర్తుపెట్టుకో. ఎవరితోనైతే పెట్టుకోవద్దో వాళ్ళతోనే పెట్టుకున్నావు. నువ్వు కొరివితో తలగొక్కున్నావు. తరం మారుతున్నది, స్వరం మారుతున్నది, నవతరం వరస మారుతున్నది. ఏ మీడియా గిడియా జాంతానై, మా సోషల్ మీడియా ఉంది సాలు అని చెప్పి ఇవాళ దేశం మొత్తాన్ని కదిలిచ్చింది. జీనా హైతో కదం కదం పే. ఈ జనరేషన్ సావుకు భయపడే జనరేషన్ కాదు. ఈ జనరేషన్ నీ ఉడత ఊపులకి భయపడే జనరేషన్ కాదు. వాళ్ళు ఇవాళ కోపం మీద ఉన్నారు. వాళ్ళు అనుకుంటే మొన్ననే నేపాల్లో ప్రభుత్వం కుప్పగూలింది. ఈ పిల్లలు తలుచుకుంటే శ్రీలంకలో బగాయించి బగాయించి అక్కడ ఉన్నోళ్లను ఉరికిచ్చి ఉరికిచ్చి దేశమవతల దాకా పోయేదాకా విడిచిపెట్టలేదు. పొట్టు పొట్టు ఆకలి మీద ఉన్నారు. వాళ్ళు మెట్టు మెట్టు ఎక్కుతారు, నిన్ను నీ ప్రభుత్వాన్ని తొక్కుతారు, యాదికి పెట్టుకో, ఈడ్చిపెట్టరు. ఇక్కడ ఇంకో విషయంపై మనం చర్చించుకోవాలి. రాహుల్ గాంధీ రక్తం కారేలా రోడ్లపైకి వస్తే తెలంగాణలో రేవంత్ మాత్రం కొడంగల్లో బడేబాయ్ కోసం పూజలు చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ రెడ్డి తెలంగాణ యువతను మోసం చేస్తే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దేశంలోని యువతను మోదీ మోసం చేశారని, ఇద్దరూ ఒకటేనని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా ఇది కేవలం విద్యార్థుల ఆందోళన కాదు, దేశాన్ని కుదిపేయబోయే ఒక యువత ఉద్యమం.
తెలంగాణ గడ్డ మీద రగిలిన ఈ నిరసన జ్వాల ఢిల్లీ పీఠాన్ని కదిలించడం ఖాయం. మోదీ, రేవంత్ అణిచివేతలకు, బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడే ప్రసక్తి లేదని విద్యార్థి లోకం గర్జిస్తోంది. మోదీ మెడలు వంచే వరకు ఈ పోరాటం ఆగదని బీఆర్ఎస్ పార్టీ తేల్చి చెప్పింది. రాజ్యమా ఉలిక్కి పడు,